నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మద్యం అక్రమ రవాణా అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఇందులో కువైటీలు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. కువైట్ లోని ప్రవాసులను వాడుకుంటూ మద్యం అక్రమ రవాణా చేస్తూ లక్షల దినార్లు కోట్ల దినార్లు అయితే సంపాదిస్తూ ఉన్నారు. అందరూ లేరు కానీ కొంతమంది అయితే ఉన్నారన్నమాట. ఇటువంటి వారిని కువైట్ పోలీసులు పట్టుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఆస్తులు చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే అక్రమంగా మనం చూసుకుంటే కోట్ల దినార్ల ఆస్తులు అయితే సంపాదిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే 28,000 ఎనర్జీ డ్రింక్స్ అమ్ముతారు కదా, రెడ్ బుల్ అని చెప్పేసి వివిధ పేర్లతో అయితే ఎనర్జీ డ్రింక్స్ అయితే కువైట్ లో అమ్ముతూ ఉంటారు. అటువంటి క్యాన్లలో 28,000 ఎనర్జీ డ్రింక్ క్యాన్లలో మనం చూసుకుంటే మద్యం బాటిళ్లను మద్యాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు కువైటీ పౌరుడికి కువైటీ క్రిమినల్ కోర్టు మనం చూసుకుంటే 7 సంవత్సరాల జైలు శిక్ష విధించిందన్నమాట. ఎవరైనా సరే కానీ కువైట్ లో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పి కోర్టు హెచ్చరించింది. అలాగే మనం చూసుకుంటే వియత్నాం నుంచి వచ్చిన ఒక కంటైనర్ లో ఎనర్జీ డ్రింక్స్ ఉన్నట్లు అధికారులు ముందుగా అయితే కనుగొనడం జరిగింది. ఆ తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ యొక్క ఎనర్జీ క్యాన్లు ఏవైతే ఉన్నాయో, టిన్ క్యాన్లు అంటారు కదా, అవి ఓపెన్ చేసి చూస్తే అందులో ఎనర్జీ డ్రింక్ కు బదులు మద్యం ఉండడంతో అధికారులు కూడా షాక్ గురయ్యారు. అలాగే ఈ షిప్మెంట్ ఎవరికి వచ్చిందని తెలిస్తే ఒక కువైటీ పౌరుడి పేరు మీద కువైట్లోకి వస్తూ ఉన్నట్లు తెలియడంతో అతన్ని ఫస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత అతడైతే ఆ యొక్క ఆరోపణలు ఖండించడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు విచారించిన తర్వాత నేరాన్ని అంగీకరించడంతో కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.